జస్టిస్ హేమ కమిటీ ఎంత ప్రకంపనలు సృష్టించిందో దాని ప్రభావం గిట్లా అందరి మీద చూపించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎట్టకేలకు నడిగర్ సంఘంల గిట్లా కదలిక వచ్చిందంట. లైంగిక వేధింపులకు సంబంధించి పరిశ్రమల ఆళ్ళు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది. అయితే లైంగిక వేధింపులకు సంబంధించి విచారణ చేయాలని ఒక ప్రత్యేకమైన కమిటీని ఈళ్ళు ఏర్పాటు చేయబోతున్నారంట. ఇక చూసిర్రా, గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. మళ్ళీ ఈ కమిటీలో 10 మంది సభ్యుల దాకా ఉంటారంట. ఇక ఎవరైతే ఇక మీదట లైంగిక వేధింపులకు గురైతారో వాళ్ళు వచ్చి ఈ కమిటీకి ఫిర్యాదు చేసుకోవచ్చంట. ఇక ఏవైతే ప్రతి ఒక్కటి దీని తరపున విచారణ చెయ్యాలో బాధితురాలు తరపున గిట్లా వీళ్ళే పోలీసులకు గిట్లా ఫిర్యాదు చేస్తారంట. అవసరమైతే బాధితురాలు తరపున వీళ్ళకి లాయర్ గిట్లా ఏర్పాటు చేస్తారంట. మళ్ళా ఎవరైనా దోషులు లేక తేలితే గినక వాళ్ళకి పరిశ్రమలకెళ్ళి 5 సంవత్సరాల వరకు బహిష్కరిస్తారంట. ఇక చూసిరు కదా. అయితే నడిగర్ సంఘంలా సభ్యులను చూసుకుంటే మన సీనియర్ నటి అయిన కోవై సరళ, ఖుష్బూ, సుహాసిని, నటుడు కార్తీ, నటుడు నాజరు, ఇక జనరల్ సెక్రటరీ హోదాల మన తమిళ నటుడైన ఇషాలు వీళ్ళందరూ పాల్గొన్నారంట. అయితే వీళ్ళందరూ కలిసి చర్చించుకొని మరి ఈ కీలకమైన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు అర్థమైతేనే ఉన్నది. మళ్ళా దీంట్లో ఒక 7 కీలకమైన పాయింట్లు అనేది వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సమాచారం అందజేసిరంట. అందులో ముఖ్యమైనది ఏంది అని అంటే, ఇక మీదట ఎవరైతే లైంగిక వేధింపులు గురైనాయి అని అంటారో వాళ్ళు కమిటీకి వచ్చి మాత్రమే ఫిర్యాదు చేయాలి, మీడియా ముందుకి పోయి మాత్రం చేయకూడదు అని చెప్పిరంట. గంతేకాదు, ఇక లైంగిక వేధింపులకు సంబంధించి ఏదైతే విచారణ చేయాలో ఈ కమిటీయే స్వయంగా చేస్తుందంట. అవసరమైతే బాధితురాలి తరపున వాళ్ళకి పరిహారం చేయాలా లేకుంటే ఏదైనా అండగా నిలవాలా అనే సంగతి పనులు గిట్లా ఇదే నిర్ణయించుకుంటుందంట. ఇక మళ్ళీ ఇప్పటికే మన బెంగాలీ పరిశ్రమల, ఇక కన్నడ చిత్ర పరిశ్రమల గిట్లా గిస్వంటి పలు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆందోళనలు అయితే మొదలైనవి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమల గిట్లా లైంగిక వేధింపులకు సంబంధించి నివేదికనైనా కానీ లేకుంటే కమిటీలైనా సరే కంపల్సరీ చెయ్యాలి, చేపట్టాలి అని కోరుకుంటా పలు మహిళా సంఘాలు గిట్లా డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ డిమాండ్ మేరకు తెలుగుల అగ్ర కథానాయిక అయిన సమంత గిట్లా మద్దతునిస్తున్నదంట. ఇక చూసిరా, మొత్తానికి చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్లు మనకు అర్థమవుతున్నది. కనుక ఇక మీదట ఎవరైనా గిస్వంటి లైంగిక వేధింపులకు పాల్పడాలంటే భయం భయం పుట్టుక రావాలి, ఎన్నుల వణుకు పుట్టుక రావాలి. కనుక ఇది ఇంతటితో ఆగకుండా ముందు ముందు సాగాలి. ఎన్నో నివేదికలు వచ్చి బాధితులు అందరికీ న్యాయం జరగాలి అని కోరుకుంటాం. మళ్ళా కలుద్దాం.